ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు సారథ్యంలో ఒంగోలు మున్సిపల్ ఆడిటోరియం ప్రాంగణంలో మాల కళల పండుగ అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మాల కళాకారుల బృందాలు తమ కళా వైభవాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించారు. ఒంగోలు నెల్లూరు బస్టాండ్లోని మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియం ప్రాంగణంలో నిర్వహించిన కళల ప్రదర్శనలో ప్రాచీన కళలైన అనంతపురం ఉరుముల నృత్యాలు ఒంగోలు నగర ప్రజలకు కొత్తదనాన్ని చూపించాయి. తూర్పుగోదావరికి చెందిన మాలవాసి మాస్టిన్ యుద్ధ విన్యాసాలు ఒళ్ళు గగుర్పుడిచేగా ప్రదర్శించారు. 80 కేజీలు ఉన్న తూకం రాళ్లను అమాంతంగా ఆకాశంలోకి ఎగరవేసి వాటిని ఢీకొట్టడంతో పాటు పొట్టేలను ఒంటి చేత్తో ఎదుర్కొనే సాహస ఘట్టాలు, నోటిలో మంటలు ఊతటం లాంటి విన్యాసాలు అబ్బురపరిచాయి. 11వ శతాబ్దంలో పల్నాటి యుద్ధంలో సర్వ సైన్యాధిపతి మాల కనమదాసు ఉపయోగించిన ఖడ్గం వారి వారసులు పల్నాడు నుంచి తీసుకొచ్చారు. ప్రజలు ఆ ఖడ్గాన్ని చూసేందుకు ఆసక్తి చూపారు. వీరితో పాటు వీర విద్యావంతుల మాల కన్నమదాసు బుర్ర కథ, కంజీర కథ, డాక్టర్ మల్లెల రాజేంద్ర ప్రసాద్, జూనియర్ చేమకుర్తి చిట్యాలపాడు శ్రీను, సత్యహరిచంద్ర పద్యాలు విశేషంగా అలరించాయి. శ్రీకాకుళం నుండి వచ్చిన చైతన్య కళాబృందం సభ్యులు సత్య, దమయంతి, కృష్ణల బహుజన గీతాలు ఉత్తేజాన్ని నింపాయి. వీటితో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. కళాకారులను సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ తదితరులు ఘనంగా సత్కరించి అభినందించారు. కన్నమనేడు వాడిన కాలభైరవ ఖడ్గం కారంపూడి నుండి మన వాళ్ళు తెచ్చారు. అది మన ఆయుధం. దాన్ని సగౌరవంగా వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా రాజాని మిగతా కారంపూడి మిత్రులను కోరుతాం. పల్నాడు కన్నమనేడు కాలభైరవ ఖడ్గం అందరూ లేచి నిలబడి డయాస్కి వచ్చి ఉన్నది. అందరూ లేచి నిలబడి జై కాలభైరవ ఖడ్గం, జై కాలభైరవ ఖడ్గం, జై కాలభైరవ ఖడ్గం, జై జై మాల కార్పొరేషన్ విజయ్ కుమార్ గారిని వేదిక పైకి రావాల్సింది. జై
కన్నమ్మ. మురళి బద్వేలు మురళి విధానం బాలి అంబేద్కర్ ఆలోచన విధానం. జై మాల జై మాల జై కన్నమ్మ జై కన్నమ్మ జై భీమ్ జై భీమ్. కష్టమునట్టునను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించదమే. చూడు ఈ వారణాసి అన్వంటారు గెలమనందల్పవలసిన అలరుదా
పొదలో ఉండి తవ చూసుకుని వచ్చి తమ్ముడు చదువుకోండు. ఏమాత్రం బ్యాలెన్స్ దాటిందంటే కళ్ళు పేలిపోతున్నాయి బాబయ్య. అది బుడిది బాబు. అది అది సిపి అది జోరుగా చెప్పలేదు. ఒక్కసారి సిపి సిపి తండగొట్ట. కార్యక్రమ నిర్వాహకులు దండల కృష్ణ, ఇప్పుడు మీరు అందరూ చూశారు. నానామతుడికి సాధ్యం కానటువంటి సాహసాన్ని మన మాల సోదరులు అద్భుతంగా చేసి చూపించారు. అది ఎవరికి సాధ్యం కాదు. చిన్న చిన్న దెబ్బ తగిలితేనే మనం అల్లాడిపోతాం. ఈరోజు చీఫ్ సత్కారం షరతు కళాకారులుగా వారికి చీఫ్ సత్కారాన్ని మన మాల కార్పొరేషన్ అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను. ముందుగా సరతనా ఇటొచ్చే మీ సీట్లో కూర్చోవాలని ఈ కళలు ప్రదర్శన అయ్యేంత వరకు వాళ్ళకి ఆదరణ ప్రోత్సహించాలని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాము. ఈ ప్రదర్శనలో శబ్దం వచ్చానే పైకి చేసి చూస్తాడనమాట. అప్పుడు వైకుంఠం విడిచిపెట్టి స్వామి కలియుగాన్ని కదిలి వచ్చిన వాడు. అలాంటి వాడే ఉత్తరాది ద్వారం ముందు కనకాద్రి పర్వతం కాలు మోపి ఈ భూలోకానికి వచ్చిన వాడు. మాల కుటుంబంలో మాలవాణి ఇంట పుట్టిన వాడే మాచర్ల చెన్న, మాయకారి చెన్న, మాలమాల చెన్న, మాయకారి చెన్న, మాచర్ల చెన్న. మాటలకు తటవాడు మార్గాపురుషుడు ఉండాలి. ఈ యొక్క ఉరుము మన మాల సోదరులకు మాత్రమే. ఇది కూడా బాపనులు అంటా ఉండారు. ఆర్యులు బాపనులు. నిజమైన బాపనులు ఎవర్రా? తద్దలు అయ్యుకుల పట్టున గర్వంబో అంగభుజాదు శైలతమయాస్తన దుఃఖంబునలు వేళ భార్యాంగ విశేష తొండమున లోబంకకు సంపుగానక కైబల్లవే నానాంకుడు గజా విష్ణు సత్యగొల్చ విజయ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. వర్దిల్లాలి. విజయ్ కుమార్ నాయకత్వం వర్దిల్లాలి. వర్ధిల్లాలి. విజయ్ కుమార్ నాయకత్వం వర్ధిల్లాలి. కారం శ్రీనివాస్ వాళ్ళు తండ్రి దగ్గర నుంచి గంజీర కథని డాక్టర్ రాసిన రాజ్యాంగ ప్రకారము నా జాతి వారికి వచ్చే రిజర్వేషన్లు గాని రాయితీలు గాని సక్రమంగా నెరవేర్చకపోయావా ఏ నాటికైనా నా జాతి వారు కనువిప్పు 122 ఫోన్ డాక్టర్ మల్లెల రాజేంద్ర ప్రసాద్
చివరిగా గోరటి వెంకన్న మాట్లాడతాడు. ఓ పుల్లా ఓ పుడక ఎండు గడ్డి చిన్న కొమ్మ సిట్టకు పిచ్చ బతుకే ఎంత హాయి, పిచ్చ బతుకే ఎంత హాయి. పూటకుంటే అంతే చాలు, పూటకుంటే పూటకుంటే అంతే చాలు, పూటకుంటే అంతే చాలు. రేపు ఎట్లనే ధ్యాస లేదు, దాచుకునేటి గుణము లేదు. పూటకుంటే అంతే చాలు, రేపు ఎట్లనే ధ్యాస లేదు, దాచుకునేటి గుణము లేదు. లోపితనము ఎరకలేదు. ఈ లోకమెల్లా తరచి చూసినా, ఈ లోకమెల్లా తరచి చూసినా, నరునికున్న ఈర్ష, నరునికున్న ఈర్ష అనువంత సైతం పిట్టకు లేదు. పుల్లావు స్థిరమై సంపదలల్ల వెంట ఒక రీతి సాగి మొన్నటి వరకు ప్రభునిదో ఈ సమాధి. వీణకు గంధర్వ విద్య నేర్పిన ఏ గాయకునిదో ఈ అంబుగోడు. రసికుల భావ తరంగములు కరిగించు, రసికుల భావ